ఎలా ఉంది సింగిల్ మూవీ? నేను సింగిలేరా, అందుకే సింగిల్ సినిమాకి వచ్చా, అది కూడా సింగిల్ గానే. సో ఎలా ఉంది స్టోరీ? మొత్తం మీమ్స్ తో నిండిపోయింది కదా, మీమ్స్ కనిపించాయా లేదా మూవీలో? రీసెంట్ గా వచ్చిన చాలా మూవీస్ తో కంపేర్ చేస్తే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా మంది అన్ని సినిమాల్లో స్టోరీ వెతకాలా అంటే నాట్, అన్ని సినిమాల్లో అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మేము ఒక గొప్ప సినిమా తీసాం, థియేటర్కి వచ్చేయండి మీరు ఇదవుతారు అని చెప్పే వాళ్ళ సినిమాల్లో స్టోరీ కావచ్చు లేకుంటే వగేరా వగేరా వెతకాలి అని నా ఒపీనియన్. జస్ట్ ఏదో సరదాగా వచ్చామా, వీకెండ్ ప్రెజర్ని పక్కన పెట్టి సీట్లో కూర్చొని ఉన్నంతసేపు ఎంజాయ్ చేసామా అనేలా అనుకునే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ డు వాచ్. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. విష్ణు గారు అంటేనే కొంచెం వెల్గర్ డబుల్ మీనింగ్ కనిపిస్తూ ఉంటుంది, సో ఇందులో కూడా అవి కనిపించాయి. డబుల్ మీనింగ్ అనేవి అనిపించదు. 18+ ఉన్నాయి అన్ని, ఆల్మోస్ట్ అందరూ నవ్వుకోవచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో, ప్రతి ఒక్క సీన్ నవ్వుకుంటాం. జరిగే ప్రతిదీ సింగిల్స్ అయితే అదే మా లాంటి సింగిల్స్ అయితే మరీ ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వస్తే. ఇంకొకటి జనరల్ ఆడియన్స్ గా చెప్పాలి అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది బేసిక్ గా. స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండదు, సినిమాలో స్టోరీ ఉండదు, సింపుల్. హీరోయిన్ క్యారెక్టర్లు ఏంటంటే లవ్ చేస్తారు ఇద్దరు, ఒకరి లైఫ్ లో అంటే 2 sides ఉంటాయి, ఒకటి ఒకలా జరుగుతుంది, అదే ఇంకొకరికి ఇంకోలా జరుగుతుంటుంది. బట్ ఇద్దరు వదిలేస్తే లాస్ట్ కి సింగిల్ గా మిగిలిపోతాడు, అదే స్టోరీ. శర్మ కూడా ఉంది కదా దీంట్లో, సర్ప్రైజ్ ఇచ్చిందా మరి క్యారెక్టర్? ఆవిడ అడిగి చెప్తానండి, నాకేం చెప్పలేదు ఆవిడ. చాలా బాగుంది అసలు. వెన్నెల కిషోర్ పని ఉంటది, దాంతోపాటు శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్. సో ఎంజాయ్ చేస్తారు థియేటర్కి వచ్చిన వాళ్ళు. బట్ స్టోరీలు లేకుంటే లాజిక్ అవన్నీ ఏం ఎత్తకద్దు, వచ్చామా. ఆయన మంచి యాక్టర్ కాబట్టి సినిమా తీశారండి. యాక్టింగ్ గురించి